అసలు ఆయన ఏ కాంటెక్స్ట్లో అన్నారు సార్? ఇప్పుడు నిరుద్యోగులు పారాసైట్స్ అని లేకపోతే కోర్టులో ఒక కేసు వచ్చింది ఆ రోజు. ఆ కేసు ఎవరు ఫైల్ చేసి నాకు సీనియర్ అడ్వకేట్ చేయాలని నన్ను అలౌ చేయట్లేదు ఢిల్లీ హైకోర్టు అని చెప్పి కేసు తీసుకొచ్చాడు. ఓకే. వాడి దగ్గర వాడు సర్టిఫికేట్లు చెక్ చేస్తున్నాం, డౌట్ వచ్చింది చీఫ్ జస్టిస్కి. ఎంక్వైరీ ఆర్డర్ చేశాడు. వాడికి కోపం వచ్చింది, అది తెలిసిపోయింది పట్టుకున్నారని. చీఫ్ జస్టిస్ ఏమన్నా మన దగ్గర ఇట్లా చాలా అన్ఎంప్లాయిడ్ కాక్రోచెస్ ఉన్నారు, పని లేని వాళ్ళు. కొంతమంది లాయర్గా తయారవుతారు, కొంతమంది మీడియాగా తయారవుతారు, కొంతమంది సోషల్ మీడియాలో తయారవుతున్నారు అని చెప్పారు. విచ్ ఇస్ కరెక్ట్. మీరు జెన్యున్ జర్నలిజం చూడండి, జెన్యున్ జర్నలిజం చేసే ఎంతమంది ఉన్నారు. యూట్యూబ్కి వెళ్ళండి, ఎవడు కావాలంటే ఒక కెమెరా ఒక మైక్ ఉంటే జర్నలిస్ట్ అయిపోతారు. స్ట్రింగర్లు, సిటీ బయట ఉన్న మొత్తం స్ట్రింగర్లు వాళ్ళ పని ఇది. వాళ్ళు బ్లేమ్ చేసి నో యూస్, ఎందుకంటే వాళ్ళ జీతం లేదు, వాళ్ళు ఇట్లా కమాయించుకుంటారు. నాకు తెలుసు రాంపల్లిలో ఒక కేసు ఉండే, నేను దాని గురించి మాట్లాడాను మిగతా ఛానల్లో కూడా. రాంపల్లి అంటే మన కీసరాకు దాంట్లో వస్తుంది అనమాట, మండలంలో వస్తుంది. అక్కడ మాకు తెలిసిన ఒక ఆయన ఒక ఇల్లు ఒక ఫ్లోర్ కట్టిండు, ఎక్స్ట్రా ఫ్లోర్. ఆయన పర్మిషన్ అప్లై చేసి కానీ ఇవ్వలేదు. ఏదో రూల్స్ చెప్పింది, వీళ్ళు అది ఉంది ఇది ఉంది, హైడ్రా నడుస్తుంది అది నడుస్తుంది, తర్వాత ఎల్ఆర్ఎస్ వస్తుంది, మీరు అప్లై చేసుకోండి అని చెప్పారు. ఇవ్వలేదు పర్మిషన్, సెట్ బ్యాక్ ఇవ్వలేదు, అది ఇది అని చెప్పి. చిన్న ఇల్లు ఒక 100 గజాలు 150 గజాలు ఉంటుంది. ఆయన నాకు ఫోన్ చేసి సురేష్ ఇట్లా కొంతమంది జర్నలిస్టులు వచ్చి నన్ను బెదిరింపిస్తున్నారు, డబ్బులు అడుగుతున్నారు, 10,000 15,000 అడుగుతున్నారు. నేను చెప్పాను సరే నెక్స్ట్ టైం వాడు వస్తాడు కదా అని పిలవండి, ఒకసారి నాకు ఫోన్ ఇవ్వండి. నెక్స్ట్ టైం ఒకటి వచ్చాడు, బైక్ మీద మైక్ కెమెరా పెట్టుకుని ఒకటి వచ్చాడు, ఇద్దరు ఉన్నారు. వచ్చి ఇట్లానే మేము కట్టిండు, మేము వీడియో తీస్తున్నాం అది ఇది అని చెప్పి, మేము కీసరా మున్సిపాలిటీలో అక్కడ వాళ్ళకి ఇచ్చేస్తాం డీటెయిల్స్ అంతా, మిమ్మల్ని డెమాలిస్ట్ అంటే వీళ్ళ నడిమిట్లో ఒక కనెక్షన్ ఉంది. ఈ సోకాల్డ్ జర్నలిస్ట్ అండ్ అక్కడ ఉన్న మున్సిపల్ అథారిటీస్ నడిమిట్లో. నిన్ననే చూసాం కదా హైదరాబాద్ మెట్రో వాటిలో ఒకటి 150 కోట్లతో పట్టుకున్నారు ఆస్తులంతా. సేమ్ కరప్షన్ ఇక్కడ కూడా. సో ఏం చేస్తారు వీళ్ళు, ఇది ప్రాబ్లం. సో సూర్యకాంత్ చెప్పింది కరెక్టే. నేను వాళ్ళతో మాట్లాడాను, బాబు నీ ఎడిటర్ పేరేంటని అడిగి, ఏదో ఒక ఛానల్ పేరు చెప్పాడు, అసలు నేను ఇవాళ దాకా వినలేదు ఆ ఛానల్. మీ ఎడిటర్ పేరేంటని అడిగాను, వాడు తెలియదు అంట. మీ యాంకర్ పేరు చెప్పు అని చెప్పాను. మెయిన్ యాంకర్ ఎవరున్నారు పేరు తెలియదు. మళ్ళీ నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు? నేను కాదు సార్. మళ్ళీ నువ్వు ఎందుకు వచ్చావు కెమెరా మైక్ తీసుకొని? అది మా ఫ్రెండ్ది సార్, అది ఇది ప్రాబ్లం. సో ఆయన చెప్పిందంటే ఏ తప్పు లేదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, మన దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కాదు, వీ హ్యావ్ ఎన్ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. ప్లంబర్ దొరకడు, కార్పెంటర్ దొరకడు, ఎలక్ట్రీషియన్ దొరకడు, ఏసీ మెకానిక్ దొరకడు, కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే కచ్చరా అలాగా దొరుకుతారు. మీకు అమీర్పేట్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్ వెళ్తే వేలాది మంది నడుస్తుంటారు, కిందికి పైకి. ఇది ప్రాబ్లం. సో వాట్ ఈ సెడ్ ఇన్ దాట్ కాంటెక్స్ట్ ఇస్ కరెక్ట్ అండ్ ఈ క్లారిఫైడ్. ఆయన ఎంక్వైరీ ఆర్డర్ చేసింది, ఇప్పుడు అందరు కోపం వస్తుంది, ఎందుకంటే హండ్రెడ్స్ ఆఫ్ ఫేక్ సర్టిఫికేట్స్ విల్ కమ్ అవుట్. సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేయబోతున్నారు. అప్పుడు ఆయన వ్యతిరేకంగా ఇట్లాంటి ఆరోపణ చేయడంలో ఆయన క్లారిఫై చేసిన తర్వాత దానికోసం లీగల్ డిమాండ్ మోస్ట్ ప్రాబ్లీ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కేసెస్ ఉంటుంది. ఇప్పుడు ఎవరో రిజిస్టర్ చేశాడు చూడండి, దీంట్లో అందరి పేరు బయటపడుతుంది. బికాజ్ దే విల్ ఆల్సో బికమ్ ఎ పార్ట్ ఆఫ్ ద అక్యూజ్డ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.